డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యే సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై నేతలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రేపటి నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై నేతలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. సాయిసుధా, ఏదైతే రేపటి నుంచి జరగబోతున్నటువంటి శాసనసభకు సంబంధించి, శాసన మండలికి సంబంధించి ఈ రెండింటికి ప్రారంభం కానున్నటువంటి సందర్భంలో ఏదైతే శాసనసభ, శాసన మండలిలో అనుసరించాల్సినటువంటి విధి విధానాల పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీకి చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోటి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. దీంట్లో ముఖ్యంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాలలో అనుసరించాల్సినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా ఆయన ఇక చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మంత్రులుగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్, అదేవిధంగా కందుల దుర్గేష్, వీళ్ళు ఇరువురు కూడా ఏదైతే స్వాగతోపన్యాసం నాదెండ్ల మనోహర్ అవడంతో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొనతాల రామకృష్ణ, మండల బుద్ధప్రసాద్, వీళ్ళు ఇద్దరు కూడా గతంలో జరిగినటువంటి వాళ్ళ అనుభూతుల్ని వారు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీకి చెప్పడం జరిగింది. అదేవిధంగా తమ చట్టసభలో అనుభవాలన్నింటినీ కూడా అటు కందుల దుర్గేష్ కూడా అంతకుముందు కూడా చేసి ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి అనుభవాలన్నింటినీ కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ప్రజలు నమ్మి ఓటేశారో నమ్మి ఓటేసినటువంటి ప్రజలకు తమ యొక్క బాధలు ఏ విధంగా తీర్చాలనేది శాసన మండలిలో వారి గొంతు వినిపించేటటువంటి విధానం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అదే క్రమంలో జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు అక్కడ శాసన మండలిలో తమ ప్రజల పట్ల గొంతు వినిపించబోతున్నారు రేపొద్దున. దానికి సంబంధించి పూర్తిగా ఎట్లా బడ్జెట్ పైన ఏ విధంగా వ్యవహరించాలి, బడ్జెట్ సెక్షన్ జరిగిన తర్వాత ఏ విధంగా వ్యవహరించాలి, ఈ మొత్తం శాసనసభకి, శాసన మండలికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండబోతాయి, మన యొక్క నడవడి ఏ విధంగా ఉండాలనే దానిపైన అటు పవన్ కళ్యాణ్ అధ్యక్షులైతే మొత్తం కూడా క్లియరంగా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీకి చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనడం జరిగింది. ఇంకా ఏదైతే 7 గంటలకు ప్రారంభమైనటువంటి సమావేశం ఉందో మరి కొద్దిసేపటి వరకు కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. సాయిసుధా. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.